हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। చర్మంపై వచ్చే దురద ఇన్ఫెక్షన్స్, ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి తగ్గించడానికి ఈ పేస్ట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనం ఈ పేస్ట్ కోసం కాకరకాయ తీసుకుంటున్నాం. కాకరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాకరకాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా గజ్జి, తామర వంటి సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చర్మ సమస్యలు వచ్చాయంటే ఒక పట్టాన తగ్గవు. ఇటువంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా తగ్గుతాయి. దురద, మంట, ఇన్ఫెక్షన్ ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు మనం రకరకాల ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటాం. అవి తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తాయి. అలా కాకుండా మనం ఈ చిట్కాని ఫాలో అయితే చాలా మంచి ఫలితం కనబడుతుంది. మనలో చాలామంది కాకరకాయలో ఆరోగ్య ప్రయోజనాలే ఉన్నాయి అనుకుంటారు, కానీ ఈ విధంగా చర్మ ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకోవాలి. చూసారుగా, మెత్తని పేస్ట్ తయారైపోయింది. ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా బౌల్లో తీసుకున్న తరువాత మనం దీనిలో ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి. ఈ పేస్ట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎటువంటి రసాయనాలు లేని ఈ పేస్ట్ని ఉపయోగించి తామర, గజ్జి, చర్మంపై వచ్చే దురద, ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. ఇక దీనిలో మనం కర్పూరం, మనం దేవుడి దగ్గర వెలిగించే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆ కర్పూరం బిళ్ళలు ఒక బిళ్ళను మెత్తని పౌడర్గా చేసి వేయాలి. కర్పూరం కూడా చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇక ఆ తర్వాత మనం 1 స్పూన్ కొబ్బరి నూనె వేయాలి. కొబ్బరి నూనె, కర్పూరం ఈ పేస్ట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకు సమస్య ఉన్న ప్రాంతంలో మనం ఈ పేస్ట్ని అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మిశ్రమం చర్మం మీద దురద, ఇన్ఫెక్షన్, తామర, గజ్జి వంటి అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మీరు కూడా ఈ చిట్కాని ఫాలో అవ్వండి. ఒక 4 రోజులు ఉదయం, సాయంత్రం సమస్య ఉన్న ప్రాంతం మీద రాసి ఒక అరగంట అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి.